బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియోలో అరుణాచల కథ, గిరి ప్రదక్షిణ విశిష్టత మరియు అష్టలింగాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. అరుణాచల పర్వతం తమిళనాడులో తిరువన్మలై పట్టణంలో ఉన్న పవిత్రమైన శివక్షేత్రం. ఇది భగవాన్ శివుని అగ్నిలింగ స్వరూపాన్ని సూచించే ఒక పవిత్ర పర్వతంగా భావించబడుతుంది. ఈ స్థలానికి సంబంధించిన గొప్ప పురాణ గాథ ఒకటుంది. అది ఈ విధంగా ఉంది. ఒకప్పుడు బ్రహ్మ సృష్టికర్త మరియు విష్ణువు రక్షకుడు. వీరిద్దరి మధ్య లోకంలో గొప్పవాడు ఎవరు అనే ప్రశ్నపై వాదం ఏర్పడింది. ఇద్దరికీ తమ స్థానం గొప్పదే అనే అభిప్రాయం ఉండటంతో ఈ ప్రశ్నకు ముగింపు దొరకలేదు. ఈ వివాదానికి తీర్పు చెప్పమని వారు పరమేశ్వరుడైన శివుని శరణు వెళ్లారు. అప్పుడు శివుడు వారి అహంకారాన్ని తొలగించేందుకు ఓ బాహ్య రూపంగా అనంతమైన అగ్నిజ్వల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభం ఆకాశాన్ని తాకి భూమి అంతటా వ్యాపించింది. శివుడు వారికి ఇలా చెప్పారు: మీరు ఈ అగ్నిజ్వల యొక్క శిఖరం లేదా అడుగు కనుగొనగలిగితే అప్పుడే మీలో ఎవరు శ్రేష్ఠుడో తెలుస్తుంది అని అన్నాడు శివుడు. వెంటనే విష్ణువు వరాహ రూపంలో మారి అగ్నిస్తంభం యొక్క మూలాల్ని కనుగొనటానికి భూమిలోకి తవ్వుకుంటూ దిగాడు. ఎన్నో యుగాలు వెతికిన చివరకు మూలాన్ని కనుగొనలేకపోయాడు. ఆయన తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నాడు. అలానే బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరి శిఖరాన్ని కనుగొనటానికి ప్రయత్నించాడు. గాలి పువ్వు ఒకటి కిందకి వస్తుండగా బ్రహ్మ దానిని అడిగి, నీవు అగ్నిజ్వల శిఖరం దగ్గర నుంచి వస్తున్నావా అని ప్రశ్నించాడు. ఆ పువ్వు అవును అని అబద్ధంగా సమాధానమిచ్చింది. బ్రహ్మ ఆ పువ్వును సాక్షిగా చూపిస్తూ తాను శిఖరాన్ని చూశానని శివునితో అబద్ధం చెప్పాడు. శివుడు ఆ అబద్ధాన్ని గుర్తించి కోపంతో బ్రహ్మని శపించారు. నీవు భూమిలో ఎప్పటికీ ఆలయాల్లో పూజించబడవు. అలాగే తాలిపువ్వును కూడా శివార్చనలో నిషేధించారు. అరుణాచలం ఏర్పడటం. ఆ అనంత అగ్నిస్తంభమే అనంతరంలో అరుణాచల పర్వతంగా భూమిపై స్వరూపంగా దాల్చింది. శివుని అగ్నిరూపమైన ఈ పర్వతాన్ని దృష్టి మాత్రేనా శివ స్వరూపంగా భక్తులు పూజిస్తారు. ఈ కథలోని అంతరార్థం అహంకారాన్ని వదలాలి, అలానే పరమాత్మను చేరాలంటే సత్య మార్గమే సరైనది మరియు శివుడు ఆధ్యాత్మిక స్వరూపం. అతని రూపాన్ని అర్థం చేసుకోవాలంటే మనసు, మమకారం, అహం అన్నిటినీ వదిలేయాలి. అరుణాచల గిరి ప్రదక్షిణ కథ మరియు ప్రాముఖ్యత. గిరి ప్రదక్షిణ అనగా పర్వతం చుట్టూ తిరగటం. ఇది అరుణాచల పర్వతం చుట్టూ చేసే పవిత్ర యాత్ర. ఈ యాత్ర శివభక్తులతో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కర్మగా భావించబడుతుంది. అరుణాచల పర్వతం స్వయంగా శివుడి అగ్నిలింగ స్వరూపం. శివుని యొక్క ఈ స్వరూపం గురించి స్కంద పురాణం మరియు రమణ మహర్షి ఉపదేశాలలో ప్రస్తావించబడింది. ఒకప్పుడు పార్వతీదేవి శివునితో కలిసి కైలాసంలో ఉన్న సమయంలో శివుడు తన అగ్నిలింగ రూపాన్ని ప్రదర్శించాడు. అది అనంత అగ్నిజ్వలాలుగా ఆకాశాన్ని తాకింది. అనంతరంలో ఆ అగ్నితాపం భూమిపై దిగుతూ అరుణాచల పర్వతంగా అవతరించింది. శివుడు ఇలా అన్నాడు: అరుణాచల పర్వతం చుట్టూ ఒక్కసారైనా నడిచి తిరిగిన వారు పాపరహితులవుతారు. నా సాక్షాత్తు స్వరూపాన్ని దర్శించినదే అవుతుంది. గిరి ప్రదక్షిణ సుమారు 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ ముఖ్యంగా పౌర్ణమి రాత్రి, మరీ ముఖ్యంగా కార్తీక దీపం రోజున చేస్తారు. శ్రీ అరుణాచలేశ్వర ఆలయం నుండి కాలినడకన శాంతంగా తిరుగుతారు. వేద మంత్రాలు, భజనలు, నామస్మరణతో సాగుతుంది. గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత. మొదటిది ఆధ్యాత్మిక శుద్ధి. శరీరాన్ని అలసటలో పెట్టి మనసును నిరాటంకరంగా భగవంతునిపై నిలిపే ఒక ఉపాసన మార్గం. రెండవది కర్మ విమోచన. గత జన్మ పాపాలు, నష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ఇది జీవన శుద్ధికి దారితీస్తుంది. మూడవది శివదర్శనం. ఈ పర్వతమే శివస్వరూపం. దీని చుట్టూ తిరగటం అంటే శివునికి సాక్షాత్తు ప్రదక్షిణ చేసినట్లే. నాలుగవది రమణ మహర్షి ప్రాముఖ్యత. శ్రీ రమణ మహర్షి గిరి ప్రదక్షిణను అత్యంత గౌరవంగా చేశారు. ఆయన ఇలా అన్నారు: పర్వతం నిశ్శబ్దంగా శక్తిని ప్రసాదిస్తుంది. దాని చుట్టూ తిరగటం అనేది గొప్ప ధ్యానం. ఐదవది అష్టలింగాల దర్శనం. ప్రదక్షిణ సమయంలో 8 దిక్కుల శివలింగాలు అంటే అష్టలింగాల దర్శనం, భద్రత, శాంతి, సంపద, జ్ఞానం లభిస్తాయి. గిరి ప్రదక్షిణ అనేది అరుణాచల శివుని చుట్టూ నడిచే ఆధ్యాత్మిక యాత్ర. ఇది మనసును శుద్ధి చేస్తుంది, పాపాలు తొలగించి శివ అనుగ్రహాన్ని కలగజేస్తుంది. ఇది మోక్షానికి పునాదిగా పరికరించబడుతుంది.
అరుణాచల అష్టలింగాలు కథ మరియు ప్రాముఖ్యత. అరుణాచల క్షేత్రం శివుని అగ్నిలింగ స్వరూపంగా ప్రసిద్ధి. అరుణాచల పర్వతం చుట్టూ చేసే గిరి ప్రదక్షిణలో 8 ప్రధాన లింగాలు అంటే అష్టలింగాలు దర్శనం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ లింగాలు దిక్కుల ఆధారంగా స్థాపించబడ్డాయి. ఇవి భూమికి రక్షణగా, దిక్పాలకుల ఆశీర్వాదంతో భక్తులకు సకల సంపదలు ప్రసాదిస్తాయని నమ్మకం. అష్టలింగాల పేర్లు: ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశానలింగం. అష్టలింగాలలో ప్రతి లింగం యొక్క ప్రాముఖ్యత. మొదటిది ఇంద్రలింగం, ఈస్ట్. ఇంద్రుడికి సమర్పించబడుతుంది. భక్తులకు విజయం, వైభవాలు, శక్తి ప్రసాదిస్తుంది. అలానే ఉదయ దిశకు సంబంధించినది. ఇది కొత్త ఆరంభాలను సూచిస్తుంది. రెండవది అగ్నిలింగం, సౌత్ ఈస్ట్. శక్తిని, ఆత్మశుద్ధిని సూచిస్తుంది. ఈ లింగ దర్శనం వల్ల బుద్ధి శుద్ధి, ఆత్మబలం లభిస్తాయని నమ్మకం. మూడవది యమలింగం, సౌత్. మృత్యుని దిశ. ఈ లింగాన్ని దర్శించటం వలన పాప విమోచన కలుగుతుంది. దీర్ఘాయుష్యుడు కావాలనుకునేవారు దీన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. నాలుగవది నిరుతిలింగం, సౌత్ వెస్ట్. ఈ దిక్కు అనారోగ్యం, నష్టాలను సూచిస్తుంది. ఈ లింగ దర్శనంతో చెడు శక్తులు తొలగిపోతాయని నమ్మకం. ఐదవది వరుణలింగం, వెస్ట్. జలదేవత వరుణునికి అంకితమైనది. భావోద్వేగ నియంత్రణ, శాంతి మరియు అంతరంగ శుద్ధికి ఇది పరికరిస్తుంది. ఆరవది వాయులింగం, నార్త్ వెస్ట్. వాయుదేవునికి అంకితం. శరీర శుద్ధి మరియు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఏడవది కుబేరలింగం, నార్త్. సంపదాయకుడు కుబేరునికి అంకితమైనది. ఆర్థిక స్థిరం, ధనం, వైభోగం కోసం భక్తులు పూజిస్తారు. ఎనిమిదవది ఈశానలింగం, నార్త్ ఈస్ట్. శివుని స్వరూపమైన దిక్కు. జ్ఞానం, మోక్షానికి మార్గం చూపుతుంది. ఇది అన్ని లింగాలలో అతి పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులకు ఈ 8 లింగాలను దర్శించడం వల్ల జీవితంలో సమతుల్యత, ఆరోగ్యం, సంపద, మోక్షం వంటి 4 పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష కలుగుతాయని నమ్మకం ఉంది. ప్రతి లింగం దగ్గర ఒకసారి అగ్ని ప్రార్థన చేయటం వల్ల ఆ దిక్పాలకుని అనుగ్రహం లభిస్తుంది. అరుణాచల పర్వతాన్ని రక్షించే 8 శివలింగాలు. ప్రతి లింగం ఒక దిక్కు, ఒక దిక్పాలకునికి అంకితం. అలానే పుణ్యం, శక్తి, శాంతి మరియు మోక్షానికి మార్గం. అరుణాచల శివయ్యని దర్శించాలన్నా, ఆ గిరి ప్రదక్షిణ చెయ్యాలన్నా ఆ శివుని అనుగ్రహం ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పవిత్ర క్షేత్ర గొప్పతనాన్ని కమెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ లైఫ్ బైట్స్.